డీమార్ట్ లో వస్తువులు ఎందుకంత తక్కువ ధరలో ఉంటాయో తెలుసా? డీమార్ట్ కు మిగతా స్టోర్లకు ఉన్నట్టు రెంట్ ఉండదు. వాళ్ళ స్టోర్ వాళ్ళే నిర్మించుకుంటారు. దాని వల్ల రెంట్ ఉండదు కాబట్టి జనాల మీద రెంట్ ప్రెజర్ ఉండదు. వాళ్ళ వస్తువులను పెద్ద మొత్తంలో అంటే వేల టన్నుల్లో కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేయడం వల్ల సరఫరాదారులు తక్కువ ధరకే ఇస్తారు. మిగతా స్టోర్స్ సరఫరాదారులకు నెలల తరబడి డబ్బు ఇవ్వరు. కానీ డీమార్ట్ కేవలం 7 రోజుల్లోనే డబ్బు చెల్లిస్తుంది. ఈ కారణాల వల్ల సరఫరాదారులకు డీమార్ట్ ఫేవరెట్ గా మారింది. కాబట్టి వాళ్ళు తక్కువ ధరలకే సరఫరా చేస్తారు. చాలా దగ్గర ఏరియాలో చాలా స్టోర్లు పెట్టేసి డెలివరీ ఖర్చులు తగ్గిస్తారు. స్టోర్ డిజైన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి ఫ్యాన్సీ లైట్లు ఉండవు, మ్యూజిక్ ఉండదు. ఎలాంటి అనవసరపు ఖర్చులు ఉండకపోవడంతో రేట్లు పెంచాల్సిన అవసరం డీమార్ట్ కి ఉండదు. ఎక్కువగా వచ్చే జనాల వల్ల ఏ మెటీరియల్ ఎక్కువ రోజులు ఉండకుండా డీమార్ట్ వ్యాపారం వేగంగా సాగుతుంది. దాని వల్ల కూడా రేట్స్ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్స్పైరీకి దగ్గరగా ఉండే వస్తువులు కాబట్టి తక్కువ ధరకి అమ్ముతారు అనే పుకార్లు కూడా ఉన్నాయి. కానీ డీమార్ట్ లోని కొన్ని పెరుగు, బ్రెడ్, చాక్లెట్స్, బిస్కెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ లాంటి ఉత్పత్తులు తక్కువ షెల్ఫ్ లైఫ్ కలిగినవే. అవి ఎప్పుడు ఎక్కువగా సేల్ అవుతుంటాయి కాబట్టి ఎక్స్పైరీకి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అంతేకాని అది ఉద్దేశపూర్వకంగా కాదు. డీమార్ట్ లో తక్కువ ధరలు ఉండడానికి ప్రధానంగా బల్క్ కొనుగోలు, తక్కువ మార్జిన్, తక్షణ చెల్లింపులు, తక్కువ ఖర్చు లాంటి వ్యూహాలే కారణం. ఎక్స్పైరీకి దగ్గరగా ఉందని కాదు. డీమార్ట్ కు మంచి కస్టమర్ కేర్ పాలసీ ఉంది. ఎక్స్పైర్డ్ వస్తువు తప్పుడు ట్యాగ్ తో అమ్మితే మీరు బిల్లుతో వెళ్లి రిటర్న్ చేయవచ్చు. ఇలాంటివన్నీ కలిసి డీమార్ట్ ను చాలా తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు అందించే భారతదేశపు బెస్ట్ రిటైల్ గా మార్చాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.